నెలాఖరులోగా తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారట. ఈ నెలాఖరని జరుపుతూనే ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళది సంస్థాగతంగా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. జిల్లా స్థాయి, మండల స్థాయి అండ్ ఆ తర్వాత కానీ బూత్, మండల, జిల్లా, ఆ తర్వాత కానీ రాష్ట్ర స్థాయి ఎలక్షన్ జరిగే అంటే ఎంపిక జరిగే అవకాశం కనబడట్లేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన కసరత్తు. సంక్రాంతి తర్వాత బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎంపిక. ముఖ్య నేతలతో భేటీ అయిన సునీల్ బన్సల్. భారతీయ జనతా పార్టీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చురుగ్గా సాగుతున్నది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు అవసరమైన ముందస్తు దశలన్నీ పూర్తి చేస్తున్నారట. బీజేపీ మండల అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే ఆ మండలంలోని 50% గ్రామ కమిటీల అధ్యక్షుల ఎన్నిక జరగాలి. జిల్లా అధ్యక్షుడు ఎన్నిక కావాలంటే ఆ జిల్లాలోని 50% మండలాల అధ్యక్షుల ఎన్నిక పూర్తి చేయాలి. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక జరగాలంటే 50% జిల్లాల అధ్యక్షుల ఎన్నిక పూర్తి కావాలి. ఇలా పార్టీ సంస్థాగత నిబంధనలకు అనుగుణంగా పార్టీ నాయకులు కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మండల అధ్యక్షుల ఎన్నికలు ఇప్పటికే పూర్తయినాయి. ఇంకా కొన్ని జిల్లాల్లో మిగిలిపోయిన మండలాధ్యక్షులను నియమించడానికి జిల్లా పరిశీలకుడు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఆయా మండలాల్లోని నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఎన్నికలు పూర్తయిన మండలాధ్యక్షుల నుంచి జిల్లా అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందనే అభిప్రాయాన్ని సేకరించారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మండలాధ్యక్షులకి, జిల్లా అధ్యక్షులకు ఎవరైతే బాగుంటుందని నాయకుల అభిప్రాయాలు సేకరించారు. వీటన్నిటిని ఢిల్లీలో పార్టీ అధిష్టానానికి నివేదిస్తారు. సంక్రాంతిలోపు మిగిలిన మండలాధ్యక్షులను ప్రకటిస్తారు. వివాదాస్పదంగా ఉన్న, ఏకాభిప్రాయం రాని మండలాలు కాకుండా ఇతర మండలాలకు అధ్యక్షులను త్వరలోనే పూర్తి చేస్తారు. సంక్రాంతి తర్వాత జిల్లా అధ్యక్షులను ప్రకటిస్తారు. ఈ నెలాఖరు నాటికి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే దానిపైన స్పష్టత వస్తుంది. నేను అనుకోవడం ఈ నెలాఖరు కూడా కష్టమే, అది ఫిబ్రవరి వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ బూత్, మండల్, జిల్లాదే పూర్తిగా కంప్లీట్ కాలే. సంక్రాంతి పండుగ తర్వాత జిల్లా అధ్యక్షులను ప్రకటించడానికి పార్టీ కసరత్తు తీవ్రతరం చేసింది. ఆయా జిల్లాల్లోని మండల పార్టీ అధ్యక్షుడు, జిల్లా కౌన్సిల్ సభ్యుల అభిప్రాయాలను రిటర్నింగ్ అధికారులు సేకరించారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈజీగా ప్రకటించడానికి కూడా అవకాశం లేదు. అందరూ ఆశావాహులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. సామాజిక సమీకరణలు ఉన్నాయి. ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ కొత్త చీఫ్ ఎవరు? కొత్త తరానికి బాధ్యతలు. రంగంలోకి దిగిన సునీల్ బన్సల్. ముఖ్య నేతలతో వరుస భేటీలు. రేసులో ఈటల, బండి, ధర్మపురి, రఘునందన్ రావు, రామచంద్రరావు, మనోహర్ రెడ్డి త్వరలోనే ప్రకటించే ఛాన్స్. మనోహర్ రెడ్డి మునుగోడు నియోజకవర్గానికి ఆయన అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన మునుగోడులో కూడా ఆయన పోటీ చేయాలనుకున్నాడు. ఈటల రాజేందర్ ఉన్నాడు, ఆయన మంత్రి పదవి కోసం కూడా ప్రయత్నం చేశారు. అది బండి సంజయ్కి పోయింది. ఇప్పుడు ఇంకొక చర్చ కూడా కొత్తగా స్టార్ట్ అయింది. అవసరమైతే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుని మళ్ళీ చేయొచ్చు అన్న ఒక చర్చ కూడా వినిపిస్తున్నది. మరి అది ఎంతవరకు జరుగుతుందో చూడాలి. ఇక్కడ బీసీకి ఇవ్వాలన్నది ఒక ఆలోచన, అండ్ రెండోది ఆ బీసీ యాంగిల్ ఒకటి, ఆ ఈక్వేషన్ ఒకటి ఉంది. ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ అండ్ ముందు నుంచి భారతీయ జనతా పార్టీ ఐడియాలజీతో ఉన్న వాళ్ళకి, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తినే పార్టీ అధ్యక్షునిగా చేస్తే అది కార్యకర్తలకి మరింత బూస్ట్ని ఇస్తుందన్న ఒక చర్చ నడుస్తున్నది. సో ఆ విషయంలో కొంత ఈటల రాజేందర్ వెనుకబడి ఉన్నారని చర్చ జరుగుతున్నది. సో ఇప్పుడు సామాజిక వర్గాల వారిగా అండ్ మేజర్ బీసీ కమ్యూనిటీగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, కేసీఆర్ పార్టీలో ఆయన పనిచేసి బయటకు వచ్చి ఆయన హుజూరాబాద్ ఎలక్షన్లో గెలిచిండుగా, ఈ పాజిటివ్ అంశాల వారిగా చూస్తే ఈటలకి ఇవన్నీ అడ్వాంటేజ్గా ఉన్నాయి. ఇక ధర్మపురి అరవింద్ ఆయన కొంత అగ్రెసివ్గా యూత్ని అట్రాక్ట్ చేయడానికి, కొట్లాడడానికి, లేకపోతే గట్టిగా కౌంటర్ ఇవ్వడానికి, సో ఆయన్ని కూడా బలంగా చూస్తున్నారు. రఘునందన్ రావు ఆయన కూడా స్ట్రాంగ్ పిల్లర్గా ఆయన కనిపిస్తున్నారు పార్టీలో. సో ఆయన పేరు కూడా ప్రధానంగా చర్చలో ఉన్నది. డీకే అరుణ, ఆమె ఫైర్ బ్రాండ్, ముఖ్యంగా మహిళ, దట్టు సామాజిక వర్గం, ఇవన్నీ ఆమెకు అనుకూలంగా. అంటే ఒకవేళ ఓసీలకు ఇవ్వాలంటే వీళ్ళ పేర్లు రఘునందన్ రావు కానీ, డీకే అరుణ కానీ, రామచంద్రరావు పేరు కూడా ఒకవైపున వినిపిస్తున్నది. వీళ్ళంతా ఓసీలకు ఇవ్వాలంటే మనోహర్ రెడ్డి, రఘునందన్ రావు, డీకే అరుణ అండ్ వాళ్ళ పేర్లు వినిపిస్తున్నది. ఎవరు? రామచంద్రరావు. ఆచారి పేరు కూడా మొన్నటిదాకా చర్చలో ఉన్నది. ఆయన పేరు కూడా ప్రపోజల్ లిస్ట్లో ఉన్నది. ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ ముందు నుంచి బీజేపీలో ఉన్నాడు, కొట్లాడుతున్నాడు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిపై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తుండటంతో స్టేట్ లీడర్లతో పాటు క్షేత్రస్థాయి క్యాడర్లో కూడా ఆసక్తి నెలకొంది. మరోవైపు తెలంగాణ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు, ఈ నియామకం ఎప్పుడు జరుగుతుంది అనేది ఆశావహులతో పాటు బీజేపీ సీనియర్ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి కొత్త తరానికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం ఊపందుకుంది. బీజేపీ అధిష్టానం సైతం మరికొన్ని రోజుల్లో కొత్త తరానికి బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. మూడోసారి కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడంతో మెజారిటీ రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు బీజేపీ తెలంగాణలో సాధించడంతో రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ స్టేట్ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ స్వయంగా రంగంలోకి దిగడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానంగా బీజేపీ అధ్యక్షుడు ఎన్నికతో పాటు బూత్ స్థాయి వరకు కమిటీ ఎంపికపైన దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. అయితే మరి కొత్త తరం అంటే ఎవరు? కొత్త తరం అంటే అరవింద్, లేకపోతే అక్కడ రఘునందన్ రావు, ఇక్కడ మనోహర్ రెడ్డి. అయితే వీళ్ళన్న అయి ఉండాలా? సో బీసీలకు పెద్దపీట వేసే ఛాన్స్ అట. నిజానికి ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో బీజేపీ బలం ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఆశావహులు కూడా అధికంగానే ఉన్నారు. దీంతో ఎవరికి అధ్యక్ష పదవి వరిస్తుందనే ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త సారథి ఎన్నిక అనివార్యమైంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలుగా గెలుపొందిన వారిలో ఈటల, రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్లతో పాటు రామచంద్రరావు, మనోహర్ రెడ్డి అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల్లో రాజాసింగ్, పాయల్ శంకర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే పార్టీ అధ్యక్షుడు ఎవరు అనే అంశంపై అధిష్టానం నుంచి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీ నిర్ణయానికి అనుగుణంగానే ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా వినిపిస్తోంది. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్ళింది. అయితే పెద్దగా రాణించలేకపోయింది. కాబట్టి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి కట్టబెట్టే అవకాశం ఉంది. అదే జరిగితే ఈటల, ధర్మపురి అరవిందులకు ఛాన్స్ ఉన్నది. మరి కొత్త తరం అంటే మరి ఎవరికి ఉంటుందో? ఒకవేళ రాజేందర్కి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేని పక్షంలో మరి ఆయన్ని క్యాబినెట్లోకైనా తీసుకోవాల్సి ఉంటుండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఆ రాజేందర్కు వస్తున్న మైనస్ పాయింట్ ఒకటి ఏంటి అంటే ఐడియాలజీ, పార్టీ సంస్థాగత నిర్మాణము, వీటన్నింటి విషయంలో ఆయన కరెక్ట్ కాదు అన్నది కొంతమంది హైకమాండ్ ముందు పెడుతున్నారు. సో ఆ కోణం కనుక ఆలోచిస్తే వేరే వాళ్ళకి పదవి వచ్చే అవకాశం ఉంటుంది. లేదు ఏం కాదనుకుంటే ఈటలకు ఇచ్చే అవకాశం ఉంది. సో ఆ విషయంలో అరవింద్ కూడా మంచి మార్కులే పడే హైకమాండ్ ముందు ఉన్నాయి కాబట్టి ఆయనకి వచ్చే అవకాశం ఉంది. రఘునందన్ పేరు వినిపిస్తున్నది. నిన్న మొన్న అయితే బండి సంజయ్ మళ్ళీ రావచ్చు, క్యాబినెట్ పదవి వేరే వాళ్ళకి ఇచ్చే ఇంకొక చర్చ నడుస్తున్నది. ఏం జరుగుతుందో చూడాలి.